హలో గైస్, వెల్కమ్ టు బిల్లీ బాయ్. తెలిసా ఈ రోజు మన ప్రాంక్ వచ్చేసి మన టీమ్ వాళ్ళ మీద చేద్దాం. జర సపోర్ట్స్ కరెక్ట్ చేస్తలేరు, మనందరికి ఇంట్రెస్ట్ ఉంది చేద్దామని. దేనిపైన వీడియో మన యూట్యూబ్ ఛానల్ చేసుకోవాలా, మంచి ఫేమ్ కావాలని చెప్పేసి అందరికి ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఎవరు వర్క్ చేయడానికి ముందరకు వస్తలేరు. ఇంకా తెలిసి మన గౌరీ ఎడిటర్ పైన ప్రాంక్ చేద్దాం. ఒకసారి ఫోన్ చేసి ఇక అరే మీరు ఈ దీంట్లో మన బిల్లీ బాయ్స్ వద్దురా అని చెప్పేసి మాట్లాడదాం. ఒకసారి ఏమంటారు వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటో చూద్దాం. ఒకసారి ఫోన్ చేస్తున్నా గౌరీకి అయితే. ఈ ఫ్యాషన్ అయితే షూటింగ్ ఎక్కువైపోయింది కదా. గౌరీ అండ్ ఫ్యాషన్ అయితే పచ్చకాలు పళ్ళ అంటిస్తా చూడు ఎట్లా కొడుతున్నా ఖాళీ. కానీ ఎక్కువ ఏం చేయాలి మళ్ళా వాళ్ళు ఫస్ట్ ప్రాంక్ అనుకోవాలా, వాళ్ళకి ఇచ్చేసి అలా ఫస్ట్ వాళ్ళు మాక్సిమం ప్రాంక్ అని అనుకుంటారు, కానీ ఏదో రకంగా కన్విన్స్ చేసి ఎట్లన్నా చేసి మనం ప్రాంక్ అని చెప్పి ప్రూవ్ చేసి సీరియస్ చేసేయాలి. మొత్తం టోటల్ కంటెంట్ సీరియస్ అయిపోవాలి మొత్తం. మీరు చూసారుగా, లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి గైస్. కొంచెం మనకు సపోర్ట్ చేయండి. మన బిల్లీ బాయ్స్ టీం అంతా చాలా మంది ఉన్నారు మన టీమ్ లో. వాళ్ళందరికీ మంచి ప్రాపర్ గా ఫేమ్ కావాలంటే మీ అందరు సపోర్ట్ ఉంటాయి, ఫేమ్ అవుతాము. సో కొంచెం సపోర్ట్ చేయండి గైస్. లాస్ట్ వరకు ప్రతి వీడియో చూడండి. మా ఛానల్ ని మాత్రం చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కా. బిల్లీ బాయ్స్ ఎవరిని ఒకసారి గౌరీకి అయితే కాల్ చేస్తున్నా. మీరు అన్నారుగా ఓకే ప్రాబ్లం వాయిస్ ప్రాబ్లం అని మైకులు కూడా కొన్నాం, కాళ్ళు లోపల పెట్టుకున్నాం. కాళ్ళు కూడా ఎట్లుంటో బాగుంది కూడా గైస్. నార్మల్ గా అయితే కలుస్తలేదు, ఒకసారి వాట్సాప్ కాల్ చేద్దాం. ఫ్యాషన్ చేయాలా, ఇద్దరు ఒకటే కాల్ ఉంటారు. యశ్వంత్ చేద్దామా? గైస్ ఫోన్ అయితే చేస్తున్నా వాళ్ళకి, యశ్వంత్ కి. వాడు నార్మల్ అయితే నువ్వు మాట్లాడు బిట్టు. నేను మాట్లాడుతూ వచ్చినాక సీరియస్ అయితే నేను పళ్ళ హలో ఏడున్నా నువ్వు యశ్వంత్? ఆఫీస్ కాడికి రా తొందరగా ఒకసారి. ఆఫీస్ కాడికి రా ఒకసారి, పనుంది ఆఫీస్ కాడికి. నువ్వు గౌరీ ఆడిద్దరు ఒకసారి ఇంటికాడికి పోయి తీసుకుంటా ఒకసారి. గౌరీ తొందర అర్జెంట్ గా ఆఫీస్ కాడికి. గైస్ 5 minutes అయితే వస్తా అంటుండు, కాల్ అయితే కట్ చేసిండు. ఎగ్జాక్ట్లీ 5 minutes వస్తుంది. మనం జర వాళ్ళకి అర్థం కాకపోతే కెమెరా కనిపించకుండా పెట్టాలి. కనిపించకుండా మనం గైస్ మనం కొత్త మైక్ కొనుక్కున్నాం. ఆ మైక్ కూడా కనిపించకుండా పెడదాం. నొప్పలంగా పెట్టుకున్నాం మైక్ ని. చూస్తే ఖరాబ్ అవుతుంది అనుకుంటా. వాళ్ళకి మళ్ళీ మైక్ ఉంది అనుకో తెలిసింది అనుకో, వాళ్ళ పైన నిజంగానే ప్రాంక్ చేసుకుని ఫిక్స్ అయిపోతారు. సో ఇదంతా సీరియస్ కావాలంటే నొప్పలంగా పెడుతున్నాం మైక్, కొంచెం కనిపించకుండా. అర్థమైంది గైస్, చూడండి వాళ్ళు వచ్చాక మీకు అర్థమవుతుంది. ప్రాంక్ అయితే మొత్తం బురా అయిపోతాం, మొత్తం మెంటల్ ఉంటది. కలిసి ఈరోజు చూసారా మీరే, ఇట్లా లాస్ట్ బొమ్మలు ఇద్దరికి ఇట్లా బాగుంటే చూపిస్తా చూడు రే. మిట్టు బావ అంటే అలా తెలిసే కానీ ఇంకా ఖాళీ ఎట్లనో బౌద్ధ్ బూర అనుకుంటారు, కానీ బౌద్ధ్ బురా వేసి రోజు స్టోరీ పళ్ళ అంటించుడే. ఏం రావాలి చెప్పులు ఎక్కువ తెలుసు ఆఫీస్ లకి చెప్పులు వేసుకుని వస్తారా? చెప్పులు ఆఫీస్ లకి కాదురా రే, మీరు బిల్లీ బాయ్స్ నే వద్దురా, మీరు బిల్లీ బాయ్స్ నే వద్దు. ప్రాంక్ ఎవరు చేస్తుంటే ఐశ్వర్య కదా, బిల్లీ బాయ్స్ వద్దు. ఏం మాట్లాడతావు నువ్వు? మీరు వస్తలేరు, చేస్తలేరు. ఇప్పుడు టైం ఎంత? 11 అవుతుంది నైట్ 11 మీరు వీడియో ఎడిట్ చేస్తలేడు. వీడు వీడికేం చెప్పాలి, నీకేం చెప్పాలి? ఇదేమో ఇట్లా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. వీడియో పెడితే మనం ఎప్పుడు ఫేమ్ అవుతాం? మన ఇంటెన్షన్ ఏప్రిల్ వరకు మనం ఫేమ్ అయిపోవాలని మన ఇంటెన్షన్. అట్లీస్ట్ ఒక 3000 సబ్స్క్రైబర్లు అన్నా అనుకున్నాం. మీరు ఇట్లా చేస్తే వారానికి ఒక వీడియో పెట్టి చూస్తున్నాగా గౌరీ మీరు ఈ ఊర్లోకెల్లా ఎదవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలుసు. మంచి కాదు రారే, నాకు మెంటల్ లేకపోతే ప్రాంక్ ఎవరు చేస్తారా? ప్రాంక్ ఎవరు చేస్తారు? మాకు అవసరమా? ఫోన్ రికార్డు ఉంది కదా, ఐఫోన్ మాకాడున్నా అదరా. ఫోన్ మాకాడ ఆండ్రాయిడ్ ఫోన్ రా, మాకాడ ఫోన్ లేదు కదరా. నీకనే ఫోన్ ఉంది, నీ ఫోన్ లేకుండా మేము ఎట్లా చేస్తాం రా? నీ ఫోన్ జేబులే ఉంది, మా ఫోన్ లేదురా నాయన. నువ్వు ఫోన్ ప్రాంక్ చేస్తారు, అది చేస్తారు అంటారు. మాట్లాడికనే పిలిచినాం, ఇంకా సనిగా కానీ ఫోన్ చేసినాం. వాడేమో అక్కడ పోతాడు, వీడేమో ఇక్కడ పోతాడు, ఇద్దరేమో లాన్ పాన్ వేస్తున్నాం. ఆ మైక్ కొనుకొచ్చినాక కూడా మీరు ఒక్కసారి కూడా వీడియోకి అసలు అట్లీస్ట్ మైక్ చూసినా మైక్ మరి ఏం కావాలి? ఒక వీడియో ఎడిట్ చేయమంటే చేయరు, ఒక వీడియోకి 2 అంటారు.
పొద్దు నుంచి ఫోన్ చేస్తే ఇప్పుడు అరే అర్జెంట్ రారా అంటే ఇప్పుడు ఫోన్ చేస్తే మీరు ఢిల్లీ పోయి వద్దురా వెళ్ళిపోరు ఇడికే లేకుండా దెంగేరు మరి ఏం చేద్దాం చెప్పు, ఎట్లా చేద్దాం చెప్పు, మీరే చెప్పారు మీరు. మిట్టు ఏం చేసేది రా? మిట్టు బిల్లి బాయ్స్ సపోర్ట్ చేయాలి. ఎందుకు ఆ బిల్లి బాయ్స్ గుండి లాభం ఏంటి? నువ్వే వాట్సాప్ లో మెసేజ్ చేయలేదా? నా అంతకు నేను సపోర్ట్ చేస్తున్నాను ఇట్లా మాట్లాడతాను మిట్టు. నీ ఎంతకేం సపోర్ట్ చేసావు సార్? నువ్వు వీడియో ఉందన్నావు, కంటెంట్ ఉందన్నావు, ఏదన్నావు? నువ్వు ఉన్నావంటున్నావు అంటావు, ఏమంటానని అన్నావు. ఏమనంటే ఆలోచిస్తున్నాను. అరే ఏం ఆడుతున్నావురా భయంగా మరి ఏందిరా? వాడు ఫోన్ చేస్తే అన్న పిలిచిన నేను చెప్పనే చెప్పాడు. మీరు నన్ను అంటే ఎట్లా? నీ ఫోన్ ఏమో కలపదు, ఇలా బ్యాలెన్స్ లేవు. మెసేజ్ చేసే టైం లేదు కానీ మీ ఇద్దరు కొర్రి. నేను శివన్ మిమ్మల్ని పిలవద్దనే చెప్పిన. శివన్ మాట్లాడదాం, పంపిద్దాం, ఒకసారి చెప్పుదాం అన్నాడు. మొన్ననే చెప్పినాం కదా. అరే చిన్నదానికి ఏం లేదు, చిన్నదా మీరు చెప్పారు రా? చిన్నదా నువ్వు ఇంటికో, నాకు మెంటల్ అయిపోయి ఎక్కువ. నీ ఫోన్ తీసుకొని రైట్ రేపు పోమంటారేమరా మీరు అనా? సరిగ్గా రానా? కొడుకులు ఓరంటారేమన్నా? ఏం గోరా బై, నువ్వు కూడా పోరా, నువ్వు కూడా పో. అరే వద్దురా నాయన, మీరు బిల్లి బాయ్స్ వద్దురా, బిల్లి బాయ్స్ వద్దురా రే. ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ వీడియో పంపిస్తారు. దోస్తులు కొంతమంది ఉంటారు, నా దోస్తులు కొంతమంది ఉంటారు, వాళ్ళు కూడా పెట్టమంటే పెడతారు, వాళ్ళకి మీకు మీ దోస్తులు కొంతమంది ఉంటారు, నా దోస్తులు కొంతమంది ఉంటారు, వాళ్ళు కూడా పెట్టమంటే పెడతారు, వాళ్ళకి మీకు తేడా ఏంటి? మీరు టీమేట్స్ అంటే ఎట్లుండాలా? బిల్లిపై బిల్డ్ చేస్తారు మీరు. డిసిషన్ ఫైనల్ చేసుకుందాం అనుకున్నాం. ఏమవుతుందో తెలుసా? మన దాంట్లో ఎవరైతే యాక్టివ్ గా వర్క్ చేస్తారో వాళ్ళనే బిల్లి బాయ్స్ లో పెట్టుకుందాం. ఎంత పెద్ద ఫామ్ ఏం ఎంత పెద్ద ఆఫీస్ ఉండి ఏం నేను వద్దని అలా అందుకని నువ్వు మాట్లాడమని చెప్పి నేను విరోధనే ఇగో ఇది ఎక్కువసేపు ఉండకూడరా, లాగ్ చేయకూరు పోరి ఇద్దరు, లేకపోతే జెర్సేపు అయితే ఎక్కువసేపు ఉండకూడరా, లాగ్ చేయకూరు మాట్లాడుతావు. నేనేం మాట్లాడతా? బిల్లి బాయ్స్కి వెళ్ళి తీసేస్తున్నాం, మళ్ళీ మీరు ఏమైనా వర్క్ మంచిగా చేసి మళ్ళీ వస్తారు. అరే కాదురా, మొన్న వీడియో చెప్పు, నువ్వు ఎవరు చేసావు? తీసేసిన ఒకటి లాక్కురు, మీరు తీసేసిన ఒకటి లాక్కురు. ఇప్పుడు మేము అరే తీసేసిన ఒకటి లాక్కురు, తీసేసుకున్న ఒకటి లాక్కురు రా. మీ ఇద్దరు తీసేసిన ఒకటి లాక్కురు, తీసేసుకున్న ఒకటి లాక్కురు. ఇప్పుడు మీరు ఫోన్ చేసి వస్తారు బిగ్గిరా బిల్లి బాయ్స్ అంటే. ఫోన్ చేయకూడదు రావురా. దీనికి ఎప్పుడు ఆన్సర్ ఎప్పుడు దీనికి? అప్పుడు మీరు సంజీవాన్ని వాడుంటుండ్రా ఇలా వాడుంటుండ్రా ఇలా వాడు మన కోసం ఎంత ఇళ్ళనే చదువుకోమన్నాం, ఇళ్ళనే ఉండమన్నాం, ఇళ్ళనే ఇడమన్నాం, ఇళ్ళనే వండమన్నాం పండరు. చదువుకోర్రా కూడా వచ్చినాం కదా, చదువుకుంటున్నాం కదా మనం కూడా. మింగులో కూడా మీరు చదువు చేయరు. వాన్ బండి ఇన్ బండి వానాకి ఇలాంక ఆ పిల్లంకి ఈ పిల్లంక ఇది సరిపోతుంది మీకు. అరే ఇగో మిమ్మల్ని యాక్టివ్ గా పని చేస్తలేరు రా. ఏమంటారు ఇవాళ వచ్చినాడు, రేపు అన్నాడు అరే అన్న గౌరీ అన్న వస్తలేడు, యశ్వంత్ అన్న వస్తలేడు, వాళ్ళని పెట్టుకుంటాం, వాళ్ళకి ఇచ్చే ప్రియారిటీ మాకు ఇస్తలేవు అని చెప్పి రేపు క్వశ్చన్ వేసిన అనుకో, వాళ్ళకి ఏం ఆన్సర్ చెప్తే ఎప్పుడు? పోరలు మస్తు మంది అరే నేను ఏమంటున్నారా? అది నువ్వు మంచిగా పనకు రా. మొన్న నేర్పినాం కదా నీకు, మొన్న నేర్పినాం కదా నీకు. నేను గంటల సేపు బాగా పడితే మిత్రులు ఏం చేసినట్టు ఒకసారి మాట్లాడదామని చెప్పి చెప్పారా? బాగా బరి తెగించావు, నీకు లేదు బరి తెగించిందని నేనేం చేస్తానో తెలుసా? అదే అక్కడ అలాంటి బ్యాలెన్స్ ఎడిటింగ్ చేసి పంపించు. వైఫై ఉంది, మనకు వైఫై పెట్టి బిల్లి బాయ్స్ వైఫై ఉంది కదా. బిల్లి బాయ్స్ వైఫై లేదా, బయట లేదా, నువ్వు లేవు, నువ్వు వచ్చిన అవసరం బిల్లి బాయ్స్ రావచ్చుగా. ఎందుకంటే మేము ఎంగిస్తున్నావు మరి మాకు
బిల్లి బాయ్ ఉదయం లాభం, బిల్లి బాయ్ దగ్గర వెళ్ళిపోతా యశ్వంత్, నువ్వు అవసరం లేదు అంతే. నాకు అయితే నాకు ఒట్లో అవుతుంది, నాకు పిచ్చిలేస్తుంది. ఆ అన్న పిచ్చి ఎంత తప్పు వాళ్ళకి తెలిస్తే ఎంత బాధపడతారు. అప్పని బాగా కాదు అంటే కాదు. సరే ఏం చేద్దాం అనుకుంటున్నాం? చేస్తున్నాం కదా. అరే ఒక్కటే మాకు ఏం డిసిషన్ అవుతుంది తెలుసా, రేపు నా ఇట్లాంటి డౌట్ ఇట్లాంటి క్వశ్చన్స్ ఏదైతే సో ఒక్కటే ఫస్ట్ అయితే ఇప్పుడైతే పిల్లి బస్సుకి వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీకు ఎప్పుడైతే యాక్టివ్ బాగా అరే నీకు బాగా అవుతుంది, మాకు కానీ బాగా నీకు బాగా అవుతుంది. నువ్వు చూసినావా మేము బాగా పడుతుంటే? అరే ఏం చేస్తున్నావు గౌరీ? మనం ఎందుకు వస్తాడు? సరే గౌరీ ఆల్రెడీ తిరుగుతుండు, కోరి వెంక తిరుగుతుండు, బాలెంక వాడుతుండు, మనం ఎందుకు వస్తాడు? నీకు పని ఉందా? నీకు పిల్లు ఉందా? పిల్ల ఇంకా వాడమని బండి ఇంకా వాడు, బస్ ఇంకా వాడు, ఆ ఇంకా వాడు, లారీ ఇంకా వాడు. అరే మీరు బోర్డు చూసిన పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం అంటలేనురా నేను, పడుతురుగా పిల్లల వెంకలైతే బాగా ఇన్ఫర్మేషన్ వస్తుందిరా. మీకు ఎప్పుడైతే యాక్టివ్ గా పని చేయాలనిపిస్తుందో అప్పుడే రెడీ, అప్పుడు వీళ్ళందరినీ క్లోజ్ ఫ్రెండ్సా? ఇండియాలో మన డబ్బా ఆవిడ కొట్ట బావా, మన డబ్బా మనమే ఆ బిడ్డ ఉచితంగా ఎట్లయితుంది రా? మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. సరే సరే నేను చెప్తావు. సరే లాస్ట్ వీక్ పెట్టాను వీడియో ఎడిటింగ్, నువ్వు చేసిన ఎడిటింగ్. సరే నువ్వు లాస్ట్ వీక్ అలా వీడియో అయిందన్న, గౌరీ ఎడిట్ చేస్తాడు, ఇంకో వీడియో చేద్దాం, మళ్ళీ వేరే పంపిద్దాం. నువ్వు ఎడిట్ చేస్తావు కదా ల్యాప్టాప్ లా, మనకు ఇంకో ల్యాప్టాప్ ఆప్షన్ ఉంది కదా, గౌరీ అది చేస్తాడు. ఇంకో చేద్దామని ఫోన్ చేసావా? వెళ్ళిపోదాం, వాళ్ళని వెళ్ళిపోవాలి, మనం వెళ్ళిపోదాం. ఒకటే మాట ఎప్పుడురా మీరు వెళ్ళిపోతారా? చెప్పురా రే. 5 లెక్క పెడతాం. మేము వెళ్ళిపోతాం. అరే ఒకటే మాట అరే ఎక్కడ పోతామంటారే? మీకు ఇల్లు లేదా, పిల్ల లేదా, లేదా? అనా అనా ఇద్దరు వెళ్ళిపోరు, ఇక అన్న అవుతుంది, ఇద్దరు వెళ్ళిపోరు. మీరు పోరా పో. అరే మళ్ళీ ఎందుకు వస్తుర్రా మీరు? అరే నాకు మెంటల్ అయిపోయాడు. అరే నీకు ఏ పొచ్చు తర్వాత రాసేసి నువ్వు వెళ్ళిపోయి ఏం ప్రయత్నం చేస్తున్నావు రాడు? అరే నాకు మెంటల్ అయిపోయింది నువ్వు. పోరా బే పో నువ్వు. అరే నువ్వు కూడా దెంగేరు. పోరా నువ్వు. అంటే దగ్గర దగ్గర 4 రోజుల నుంచి నిద్ర వాడి మనం ఒకటే టెన్షన్ ఏంటంటే మనకు మనం అనుకున్న దాని ప్రకారంగా నాకు మెంటల్ అయిపోతుంది. కొట్టుడు నాకు మెంటల్ అయిపోకు. అరే నాకు మెంటల్ అయిపోతా. నువ్వు 3 రోజులకి మా బాగా తెలుసా దాశ్వన్ నీకు? చెప్పురా. నీకు అర్థం కాదు. నువ్వు ఓరా, నువ్వు ఓరా, ఇటుకెళ్ళి ఓరా, నువ్వు ఇటుకెళ్ళి వరే చేయలే కాదు, చేతి కాదురా గౌరీ. ఇద్దరు పోర్రా, ఇద్దరు వెళ్ళి దెంగే ఇటుకెళ్ళి లేకుండా మీరు ఇటుకనుకో ఇద్దరు తర్వాత వెళ్తాను. వెళ్ళిపోయి మాట్లాడండి. అట్లా మాట్లాడపోవడం రా, మీరు ఏం పని చేస్తున్నాను రా ఢిల్లీ బాయ్? ఇట్లా మాట్లాడపోవడానికి అంటారు. ఇంట్లో వీడియో పెడుతురు, ఇంట్లో చేసిరు. ఫస్ట్ ఎవరికైనా మోజు ఉంటది, ఆడ మోజు అది ఇది ఆర్పార్ అవుతుంది. ఇప్పుడు ఉందా? అంత ఒకటే లేకుండా అది మనిషికి ఉండే క్యారెక్టర్, గొప్పతనం, గుణం. అర్థమైందా? అరే ఏం చేస్తున్నారా? నేను ఏం చేస్తున్నా? సరే శివానికి చెప్పు. నేనంటే ఉంచుకోనికి రెడీ. శివానికి చెప్పు. మళ్ళీ శివాన బాగా పడుతున్నా. 2 గంటలు 3 గంటలకి ఎన్నే వస్తున్నాం ఇద్దరం. ఎవడైనా వస్తాడా? 3 గంటలకి ఎన్నే వస్తున్నాం ఇద్దరం. ఎవడైనా ఫోన్ చేస్తారా? మీరు ఫోన్ చేసిరా? వీడియో ఉందా అన్న అని చేసిరా? చెప్పురా ఆన్సర్. నేను ఫోన్ చేస్తే తప్ప మీరు రారు. అదా అరే వద్దాం అనుకునేందిరా? తాయిపల్లి నీకు అర్థమవుతుందా? వద్దాం అనుకునేంది? ఫోన్ చేసి తప్ప మీరు వస్తలేరు.
అది ఇప్పుడు వచ్చినాక పెట్టు. అరే ఏమొచ్చింది ఫోన్ అయితే ఫోన్ ఇప్పుడు ఒకటే సరే 9:30 కావచ్చు. 9:30 వీడియో ఉంటుందా మీకు తెలుసా? వీడియో ఉంటుందా తెలుసా మీకు? క్లారిటీ రాదు, మైకులు మనకు చక్కగా లేవు, అది అని తెలుసా మీకు? 9:30 కావచ్చుడు, 9:30 కారా వచ్చుడు, చెప్పురా రేపు 9:30. అరే వచ్చిన తర్వాత లొల్లి ఏంటంటే ఏం రా, లొల్లి పెట్టిందే బిల్లి బాయ్లకి వెళ్ళి మీ ఇద్దరిని తీసి దెంగుదామని మళ్ళా నాకు మెంటల్ లేవు. క్లారిటీగా ఆన్సర్ ఇచ్చింది, క్లారిటీగా మన క్వశ్చన్ ఉంటాయి, క్లారిటీగా ఆన్సర్ ఇప్పుడే పెట్టు. నేను చేస్తున్నాం శివనకి ఇప్పుడు ఆ మాట నేను ఏమంటున్నా, నువ్వు వేసినా ఏం రాసాయశ్వన్ నీకు? అదే గుండె పగిలిపోతుంది కానీ నువ్వేం చేస్తావు, ఏం చేస్తావు? ఓహో ఒక్క రోజుండి ఎప్పుడు వెళ్ళిపోమంటే ఏమన్నట్రా పెట్టు. అరే ఉన్నట్టు వెళ్ళిపోమంటే ఎట్లా మనసు వచ్చిందో నేను అరే వెళ్ళి ఉన్నట్టుంది మనసు వచ్చిందా అంటే వారం సరే, వచ్చిందో నేను అరే వెళ్ళి ఉన్నట్టుంది మనసు వచ్చిందా అంటే వారం సరే. అదే నువ్వు చెప్పాలా క్లారిటీగా, మేము చెప్పేది ఏంద్రా? ఎప్పుడు వచ్చిరో ఇట్లా మళ్ళీ ఇట్లా వెళ్ళిపోరు ఇంటికి, ఇట్లా 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 లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకొని లెఫ్ట్ తీసుకొని మీ ఇల్లు వచ్చేస్తారు. నేను రైట్ కొట్టు, నువ్వు లెఫ్ట్ కొట్టు, ఇద్దరు ఇంటికి పోయి వండుకోరు, చల్లా వండుకోరు, ఆపిల్తో నీపిలతో చార్జ్ చేస్తున్నా వండుకోరు. నా ఫోనే తీసేసిన తెలుసా, నా ఫోన్ తీసేసిన నేను, ఆటో చార్జ్ చేస్తుంది, ఫోన్ మాట్లాడుతుంది అని తెలుసా నీకు? తెలుసా సాయిశ్వన్? నా సిమ్ నీకే ఇచ్చిన పోగొట్టావు, నా అన్ని నీకే ఇచ్చిన పోగొట్టావు. ఆ ముచ్చట మాట్లాడతలే నీకు చెప్తున్నా, మనం వీడియో ఇస్తున్నామా మీకు ఇద్దరికి చెప్పాలని చెప్పి చెప్తున్నా. శివానంద్ గురించి మాట్లాడదు, ఏమన్నా మాట్లాడారు లోపల రూమ్ లో పిలుపురి. గొప్ప అంటాడు ఎక్కడ కావాలన్నా అరే అన్న ఫస్ట్ రాలేదు అర్థం కావాలేమో. అరే మీరు నేను ఫోన్ చేస్తే నువ్వు బ్రాకెట్ పెట్టావనే శివనతో ఫోన్ చేసి గుండె ప్రాణం ఊపిరి తీసుకోవడం మర్చిపోతాం కానీ మిమ్మల్ని మర్చిపోతుంది. అర్థమైందా? మన చూడు మన మైక్ లో మాట్లాడారు ఒకసారి, ఎట్లా అనిపించింది వీడియో? మీకు రియాక్షన్ ఎట్లుండే? అసలు ఏం అర్థం కాలే అసలు అయితే మాకు మనోళ్ళు ఇగో గాయ్స్ చూసిరుగా, మనోళ్ళు అయితే మొత్తం అలవాటు అయిపోయారు. ఇట్లా చాలా మందికి కొత్త కొత్త ఛానల్ పెట్టినప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తుంటారు. కాకపోతే ఏంటి అని అంటే మన టీమ్ సపోర్ట్ అందరికీ ఉండాలని చెప్పేసి ఒక చిన్న ప్రాంక్ మనల పైన కూడా చేయాలని చెప్పి ఇప్పుడు బయటల పైన చేస్తున్నాం, మనల పైన కూడా చేద్దామని చెప్పేసి ఒక చిన్న ఇంటెన్షన్ తోని మనల మీద చేస్తుండే. మనలు కూడా కొంచెం మొత్తం బాగా కానీ మీరు ఫస్ట్ అడిగి చూస్తారా? ఇగో చేతులు లేరురా మీరు కూడా. నార్మల్ గా ఎందుకు చేయలేమంటే మళ్ళీ మీకు అర్థం కావాలంటే ఏదో ఒకటి చేయాలా. నేను ఉత్తపోయినా కొడతా అర్థం కాదు, ఉత్తప్పుడు పేరు వీడియోలో ఏం చేస్తా నీకు. సరే పోనీ మన ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ అయితే చెప్తామని చెప్పేసి ఒకసారి సపోర్ట్ చేయమని చెప్పి మన టీం తరఫున మనం చెప్తాం ఒకసారి. ఎలో గైస్ మన వాళ్ళందరూ ఈ వీడియోని టిల్ ద ఎండ్ వాచ్ చేయండి. కొంచెం లాగ్ అనిపించినా కొంచెం పెద్దగా అనిపించిన వీడియో కూడా కొంచెం లాస్ట్ వరకు చూడండి. చూసి మాత్రం మన ఛానల్ ని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని బిల్లీ బాయ్ సబ్స్క్రైబ్